హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రాంతీయ సందర్శకులు. ఇప్పుడైతే సెరికల్చర్ పార్ట్ 3 వీడియోలో భాగంగా మీ ముందుకు వచ్చాను. పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, చూసేయండి. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే పట్టు పురుగులను ఎండింగ్ స్టేజ్లో ఎలా ఉంటాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గూళ్ళు కట్టబోయే ముందు వాటిని ఎలా చంద్రింకల షెడ్లోకి తరలిస్తారు, ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న రైతు దగ్గరికి వచ్చేసాను. నేనైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పట్టుపురుగుల గురించి సమాచారాన్ని సేకరించడం కొరకు ఈ దగ్గరలో ఉన్న సెరికల్చర్ చేసే రైతులు సంప్రదించడానికి వచ్చాను. ఇక్కడ ఒక రైతుని సంప్రదించుదాం రండి. మీ పేరేంటినా? నా పేరు బాలకృష్ణనమ్మా. ఇక్కడ మీరు సెరికల్చర్ చేస్తున్నారా? అవునవును. ఇది మీ షెడ్డేనా? మీరు ఇక్కడ ఏ స్టేజ్ పురుగులను పెంచుతున్నారనా? రెండో జ్వరం పురుగులు తెస్తాము షెడ్లోకి. అప్పుడు ఇంకా రెండో జ్వరం ఇంకా పురుగులు గూళ్ళు కట్టేదాకా ఈ షెడ్లోనే పెట్టుకొని మేపి ఆ తర్వాత చంద్రయంగుల షెడ్లోకి ఎత్తుకుపోయేసి గూళ్ళు కట్టిస్తాం. ఇప్పుడు ఏ స్టేజ్ పురుగులు ఉన్నాయా మీ షెడ్లో? ఇప్పుడు 4వ జ్వరం లేసి 4 రోజులైందమ్మా. మీ షెడ్ ఫుల్ ఎంత గుడ్డు పడుతుందా? మా షెడ్లో 500 గుడ్లు మేపచ్చమ్మా మేము. 500. ఇప్పుడు మీరు ఎంత గుడ్డు పెట్టారు? 200 తెచ్చాం. 200 గుడ్ల. 4వ జ్వరం లేసాక 200 గుడ్లకి మీరు ఎన్ని బెడ్లు చేస్తారనా? 12 చేస్తామమ్మా. 12 బెడ్లు చేస్తారా? 200కి 200 గుడ్డుకి 12 బెడ్లు చేస్తారా? మీకు ఈ ఆకు అనేది కట్ చేస్తారు కదా, మీకు 200 గుడ్డుకి ఎంత ఆకు అవసరం అవుతుందా ఒక్కొక్క బెడ్కి? ఒక బెడ్కి వచ్చి ఒక మోపు వేయాలమ్మా. ఒక మోపు అవసరం అవుతుందా? తెల్లారితో సాయంత్రం 2 పూట్లు వేసేది. తెల్లారితో ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు. ఒక బెడ్కి వచ్చి ఒక మోపు అవుతుంది. ఒక బెడ్కి ఒక మోపు అవుతుంది. మీకు జనాలు ఏమైనా ఎక్కువ అవసరం అవుతుందానా దానికి? ఉండాలమ్మా. 4వ జ్వరం వేస్తే ఎంతమంది పనులు అవసరం అవుతుందా మీకు? అది ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకైతే 200 తెచ్చినాము. 4 ఉంటే సరిపోతారు. 200 గుడ్డుకి 4 మంది పనులు ఉంటే సరిపోతుందా? తర్వాత పురుగులు మాగాక దాన్ని ఏరేజ్ చేస్తారు కదా, మాగిన తర్వాత కూలీలు వస్తారు. వాళ్ళు వచ్చి మాగిండే ఎత్తుకొని చంద్రయంగుల షెడ్లోకి వేస్తాం. చంద్రయంగుల షెడ్లోకి వేస్తారు. ఎంతమంది పనులు అవసరం అవుతారు మీకు అప్పుడు? అప్పుడైతే ఒక 5-6 మనిషి ఏరేకైతే కావాలా. ఏరేదానికి 5-6 మనిషి కావాల్సి వస్తుంది. కూలీ ఎంత వరకు పడుతుందా మీకు రోజుకి? 300 కూలీ పడుతుందా? మీరు చలికాలం, వేసవి కాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ పురుగుల్ని సంరక్షించడానికి? ఇప్పుడైతే చలికాలం కదా, ఎక్కువగా టెంపరేచర్ అనేది కొంచెం బాగుండాల. టెంపరేచర్ కొంచెం పెట్టుకుంటే పురుగులు బాగానే ఉంటాయి. ఈ గాలి, చలి అనేది ఎక్కువగా షెడ్లోకి వదులుతూ ఉంటే సునిపికెట్ అనేది వస్తుంది. మళ్ళా ఇన్ఫెక్షన్ అనేది చాలా పురుగులకి ఇదైతే అది కొంచెం ప్రాబ్లం, డ్యామేజ్ అవుతాయి పురుగులు. మరి మీకు ఇక్కడ నుండి చంద్రయంగుల షెడ్లోకి పురుగులు మాగే తీసుకెళ్తారు కదా, ఎలా తీసుకెళ్తారనా? ఇప్పుడైతే క్రేట్ ఉంది కదా, ఇక్కడ క్రేట్ ఉంది. క్రేట్లోకి ఎత్తుకొని పురుగులు మాగిండేవంతా క్రేట్లోకి పెట్టుకుంటాము. మళ్ళీ బండిలో పెట్టుకొని ఎత్తుకుపోయి అక్కడ వేస్తాము. ఏ బైక్లో? నార్మల్గా 2 వీలర్లో తీసుకెళ్తారు. ఇప్పుడు మీకు సంబంధించి ఏవైనా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలాగా మీకేమైనా హెల్ప్ అయ్యేలా ఏమైనా చేస్తుందనా? ఇప్పుడైతే ఏం ప్రస్తుతానికి లేదు. పోయిన గవర్నమెంట్లో ఇప్పుడు మాకు ఈ షెడ్కి సబ్సిడీ ఇచ్చినారు. 4,60,000 ఇచ్చినారు.
అప్పుడు కట్టుకుంటాం మేము. ఇప్పుడైతే స్కీమ్లు అంతా నిలిపేసినారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. మీరైతే ఏమేమి ఆశిస్తున్నారు నా ప్రభుత్వం నుండి? మాకి రైతులకి అన్ని హెల్ప్ చేస్తేనే కదా మాకి. ఎలాంటి హెల్ప్ కోరుకుంటున్నారు ఈ సెరికల్చర్ అంటే మాకు ఇప్పుడు ఏమంటే మాకు ఇప్పుడు ప్రాబ్లము, ఇప్పుడు పురుగులు తేవాలంటే మన ఆంధ్రాలోనే ముందు ఇస్తూ ఉండ్రి. ఇప్పుడు అవంతా లేదు. ఇప్పుడు మేము కర్ణాటకకు పోవాలా, కర్ణాటకలో ఇక్కడ తేవాలా, ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. 100 గ్రుడ్లకు వచ్చి 6,000 తీసుకుంటారు. ఇక్కడే దగ్గరలో మనకి అన్ని సౌకర్యం ఉంటే మనకు తక్కువ కదా. షాకీ సెంటర్లు అనేవి మనకు లేదు, అంతా కర్ణాటకనే. కర్ణాటకలో ఇంకనే తెచ్చుకునేది పురుగులు. ఇంకేం ఆశిస్తున్నారనా? అదే ఇప్పుడు ఇది CSR మేపుతా ఉంటుంది వైట్. అప్పుడు 50 రూపాయలు ఇస్తూ ఉంటారు కేజీకి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. మాకు కూడా ఇప్పుడు 1.5 లక్ష రావాలా. మేము మేపినాము 1 సంవత్సరం 2 సంవత్సరాలు మేపినాము. మాకేమీ ఇది రాలేదు. ఇన్సెంటివ్ ఇస్తూ ఉండ్రి గవర్నమెంట్ 50 రూపాయలు 1 కేజీకి 50 రూపాయలు ఇస్తూ ఉండ్రి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నిలిపేసినారు దాన్ని. ఇంకా మేము మామూలుగా చిన్నది మేపుతా ఉన్నాం. సరే కదా ప్రజలారా, సెరికల్చర్ చేసే రైతులకు కూడా చాలా కష్టాలు ఉంటాయండి, చాలా బాధలు ఉంటాయండి. ఒక్కసారి బాగా వేసవి కాలంలో ఎండలు పెరిగినా, శీతాకాలంలో చలి ఎక్కువ పెరిగినా వీళ్ళకి పంట అనేది అస్సలు చేతికి రాదండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆకు మోయడం కానీ, కోయడం కానీ, వేయడం కానీ, ఆ పైన చూపించా కదా, ఆ పై బెడ్లకి వేయాలంటే పైన వరకు ఎక్కాలండి. ఎక్కి అక్కడ నుండి అందించి వేయాలి. ఇదంతా చాలా కష్టంతో కూడుకున్న పని. అనుకుంటాం ఇది సెరికల్చర్ అంటే ఏదో లక్కీ చామ్లా కొట్టేస్తే వచ్చేస్తుంది అనే టైప్లో, బట్ చాలా కష్టం ఉంది. అందరు చూసారు కదా. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.